ఉగ్రవాద కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన మధుసూదన్ పార్థివ దేహానికి కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నివాళి అర్పించారు. కుటుంబ సభ్యులని ఓదార్చే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం మనతో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఉన్నారు. సరే, ఏం చెప్తారు? ప్రపంచం అంతా, యావత్ ప్రపంచం అంతా ఉలిక్కిపడ్డ సంఘటన, కావలికి చెందిన మధుసూదన్ ప్రాణాలు కోల్పోవడం గురించి ఏం చెప్తారు? నిజంగా చాలా మనసు కలిచివేసే సంఘటన ఇది. దాదాపు 27 మందిని విచక్షణారహితంగా ఈ టెర్రరిస్టులు కాల్చి చంపడం అంటే ఎవరు కూడా తట్టుకోలేకపోతున్నారు. ప్రత్యేకంగా మా కావలి నివాసి అయిన మన సోమిశెట్టి మధుసూదన్ రావు గారు ఈరోజు ఈ మృత్యువాత పడటం మా కావలి వాసులనే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్, యావత్ భారతదేశంలో కూడా చాలా బాధపడుతూ ఉన్నారు. నిజంగా వాళ్ళ నాన్నగారు హార్ట్ పేషెంట్, వాళ్ళ అమ్మగారు కూడా హార్ట్ పేషెంట్. వాళ్ళకి ఉదయం దాకా కూడా ఆ విషయం చెప్పలేదు. చెప్పిన తర్వాత చూస్తే వాళ్ళ మనసుకు ఏ విధంగా బాధపడుతున్నాయో, వాళ్ళ కుటుంబ సభ్యులు ఆ బాడీని చూసినప్పుడు ఏ విధంగా వాళ్ళ కొడుకు అయితేనేమి, కూతురు అయితేనేమి, వాళ్ళ మిస్సెస్ అయితేనేమి, వాళ్ళ బంధువు అయితేనేమి అందరూ ఏ విధంగా గోధిస్తున్నారో చూస్తే అర్థమవుతా ఉంది. ఈ రోజు మేము అంతా కూడా కోరుకునేది ఆ కుటుంబానికి అందరూ కూడా అండగా ఉండాలి. ముఖ్యంగా భారతదేశ ప్రభుత్వం, మన భారత ప్రభుత్వం ఆ కుటుంబానికి, ఎందుకంటే మా మధుసూదన్ రావుతో పాటు ఎవరైతే 27 మంది మరణించారో ఆ కుటుంబాలన్నిటికీ కూడా తప్పకుండా అటు ఆర్థికంగాను, అదేవిధంగా ముఖ్యంగా ఆ కుటుంబంలో ఒక పెద్ద దిక్కుని కోల్పోయారు. కాబట్టి ఆ కుటుంబంలో ఒక ఉద్యోగ అవకాశం, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఇచ్చే విధంగాను, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆర్థికంగా అండగా ఉండే విధంగా గతంలో కేసీఆర్ 4 కోట్ల రూపాయలు ఒక వ్యక్తి మరణించేస్తారు. అదేవిధంగా తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించి ఇమీడియట్ గా ఆ కుటుంబానికి ఆర్థికంగా సహకారం అందించాలని, వీరైతే ఉద్యోగాలు కూడా ఇవ్వాలని నేను మనసాగా కోరుకున్నాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కోరుతున్నట్టు పరిష్కరిస్తున్నాయి. అలాగే ఏదైతే ఆ మృతుని కుటుంబ సభ్యులతో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోన్ ద్వారా మాట్లాడే ప్రయత్నం చేస్తారు, వారికి ధైర్యం చెప్పే అవకాశం ఉందని కూడా మాజీ ఎమ్మెల్యే చెప్తున్నట్టు పరిష్కరిస్తుంది. కెమెరామెన్ భద్రాతో వెంకటనారాయణ, సాక్షి టీవీ, కావలి నుంచి.